నల్లగొండలో రబీ ధాన్యం సేకరణపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. ఇందిరాభవన్లో జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. ఇక యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి పగలు లైటింగ్ సదుపాయాలతో కొనుగోలు కొనసాగించాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి అదనపు లారీలు పంపాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. నీడ ఉంటుంది, స్కూల్ పెద్దనే ఉంది. అల్ల పడతారంటే అల్ల కొన్ని ఇళ్ళ కొని పెట్టి రోడ్డు మీద పోయినాయి. అట్లయితే ఒక 4-5 రోజులు లేట్ అయినా కొంచెం నీడ ఉంటుంది, తినగా తింటారు, పడుకోవడం. నేను ఎక్కడ పెట్టి 600 ఉంటాయి. నల్లగొండలో రబీ ధాన్యం సేకరణపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. ఇందిరాభవన్లో జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి పగలు లైటింగ్ సదుపాయాలతో కొనుగోళ్లు కొనసాగించాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి అదనపు లారీలు పంపించాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. ఆ ఊరు